హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో అయోధ్యలోని బాలరాముని దర్శనం చూద్దాం పదండి. మా 10th బ్యాచ్ ఫ్రెండ్స్ ఇంకా మాతో పాటు పరిక్రమకు వచ్చిన వాళ్ళము బృందావనం నుండి బస్ తీసుకొని అయోధ్యకు మొత్తం 28 మందిమి వెళ్ళినము. మేము బృందావనంలో నైట్ 10:30కి బయలుదేరినము. అక్కడ వెదరు నైట్ చాలా చల్లగా, మధ్యాహ్నం చాలా వేడిగా. ప్రొద్దున 10:30 అయిందంటే చాలా వేడి. మళ్ళీ 4:30 వరకు చల్లటి గాలులు మొదలవుతాయి. ఎర్లీ మార్నింగ్ 3:30కి ఒకసారి దాబా దగ్గర బస ఆపినారు. మేము అయోధ్యకు 6:37 వరకు చేరుకున్నాం. మా బస్సును పార్కింగ్ ప్లేస్లో ఆపినాడు. అక్కడి నుండి 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్తే మనకు బ్యాటరీ ఆటోలు ఉంటాయి. బ్యాటరీ ఆటో ఎక్కి సరయూ నదికి వెళ్ళాలి. అక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో సరయూ నది స్నానాల ఘాటు ఉంటుంది. ఆటో వాళ్ళని ట్రాఫిక్ పోలీసులు లోపలికి వెళ్ళనిస్తలేరు. మా ఆటో ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి, కానీ అక్కడ విపరీతంగా ట్రాఫిక్ ఉంది. ఇక్కడ ఆటో దిగి నది లోపలికి మళ్ళీ 1/2 కిలోమీటర్ నడవాలి. ఒక్కరికి 20 రూపీస్ తీసుకున్నారు. ఇక్కడ చాలా వెహికల్స్ ఉన్నవి. ఏ రోడ్డు నుండి వచ్చిన వాళ్లకు అటు సైడే పార్కింగ్ ఏర్పాటు చేసినారు. ఇక్కడ దొంగలున్నారు జాగ్రత్త అని అనౌన్స్ చేస్తూనే ఉన్నారు. బ్యాగులు, ఫోన్స్, మనీ జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్తున్నారు. సరయూ నది ఒడ్డున వాష్రూమ్స్, డ్రెస్ చేంజ్ చేసుకునే ఫెసిలిటీ ఉన్నది. సరయూ నదిలో బోటింగ్ కూడా ఉన్నది. మేమందరము ఫ్రెష్ అయి లింగం మీద నీళ్లు పోసి పూలు పెట్టి అందరూ వచ్చారా అని చూసుకొని టీ తాగేవాళ్ళు టీ తాగి దర్శనముకు బయలుదేరినము. ఇక్కడ బస్ స్టాప్ ఉన్నది. ఈ ఆరెంజ్ కలర్ బస్సులు లోకల్లో తిరిగే టెంపుల్ బస్సులు. ఇవి భక్తులను స్టేషన్లకు, ఇతర ప్లేస్లకు తీసుకుపోతాయి. ఇక్కడి నుండి నడుచుకుంటూ వెళ్తే టెంపుల్ 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్నది. ఇక్కడ మేము ఆటో ఎక్కినము. నడిచే దారి కాకుండా చిన్న సందుల గుండా ఆటోను తీసుకుపోయినాడు. ఆటో వాళ్ళు ఈ టెంపుల్ వరకు మాత్రమే వస్తారు. ఇక్కడ నుండి ఇంకా మళ్ళీ 1/2 కిలోమీటర్ నడవాలి. అయితే ఇక్కడ పురాతన ఆలయాలు చాలా ఉన్నవి. అవి చూసుకుంటూ మెల్లిమెల్లిగా వెళ్ళినాం. ఈ ఆలయము లాక్ వేసి ఉన్నది. పక్కన హనుమాన్ సంజీవిని కొండని ఎత్తుకొని ఉన్న స్వామివారు ఉన్నారు. బాగుంది. ఈ ఆలయము పక్కనే ఇంకొక పురాతన ఆలయం ఉన్నది. దానిపైన శ్రీ రాజ్ ద్వార్ ఆలయము అని రాసి ఉన్నది. ఇది కూడా పురాతన ఆలయమే. ఇది చూసి క్రిందికి వచ్చిన తర్వాత టిఫిన్ చేసి హనుమాన్ గడి లైన్లోకి వెళ్ళినాం. చాలా రష్ ఉన్నది. మేము శ్రీరామ అని రాయించుకున్నాము. అది రాసినప్పటి నుండి ఒకరినొకరం చూసుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ దర్శనం అయిపోయి బయటకు వచ్చే వరకు అంటూనే ఉన్నాం. ఈ హనుమాన్ను దర్శించుకున్న తర్వాతనే రాముని దర్శనం చేసుకోవాలట. ఈ ఆలయం లోపల ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. హనుమాన్ టెంపుల్ నుండి బయటకు వచ్చి ఎడమ వైపుకు వెళ్తే బాలరాముని మందిరంకు దారి వస్తుంది. సరయూ నది నుండి వచ్చే నడకదారికి కలుస్తాం. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర అనే బోర్డు దగ్గర రైట్ సైడ్ వెళ్ళాలి. ఇక్కడి నుండి ఆలయ పరిసరాలు స్టార్ట్ అవుతవి. ఇది సుమారుగా 70 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న దేవాలయము. అయోధ్యలో రామమందిర నిర్మాణము, దాని నిర్వహణ కోసం భారత ప్రభుత్వముచే ఏర్పాటు చేయబడినది
శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. ఇక్కడి నుండి లోపలికి వెళ్ళాలి. మన దగ్గర ఉన్న బ్యాగులు మనల్ని చెక్ చేసి లోపలికి పంపుతారు. అక్కడి నుండి కొంచెం లోపలికి వెళ్ళగానే చెప్పుల స్టాండ్ ఏరియా వస్తుంది. లోపలి వరకు చెప్పులను అలో చేస్తారు, ఎందుకంటే నడకదారి చాలా ఉన్నది. చెప్పుల స్టాండ్కు ఎదురుగా ఉన్న బిల్డింగ్లోనే ఫోను, బ్యాగ్స్, లాకర్ రూమ్స్ ఉన్నవి. ఇక్కడ లాకర్ కోసం లేడీస్కి 2-3 లాకర్ రూమ్స్ సపరేట్ ఉన్నవి. ఆలయములోనికి ఫోన్స్ అలో లేదు. మనకు ఎదురుగా కనిపిస్తున్నది భక్తులు దర్శనం కోసం వెళ్తున్నారు. పదండి, అయోధ్య బాలరాముని దర్శనముకు వెళ్దాం. అయోధ్య బాలరాముని ఆలయ నిర్మాణము రాజస్థాన్ నుండి తెప్పించిన ఇసుక రాయితో. మనము కర్ణాటక ట్రిప్ వీడియోలో హోయసలేశ్వర ఆలయంలో చూసాముగా, నక్షత్రాకారంలో బేస్ తయారు చేసి దానిపైన ఆలయమును నిర్మించడం. ఆ విధానముతో స్వదేశీ సాంకేతికతతో భారతదేశ సాంప్రదాయ పద్ధతిలో నిర్మించారు. ఈ ఆలయము 2 అంతస్తులతో, లోపల 5 మండపాలతో, తూర్పు వైపు సింహద్వారముకు ఎదురుగా 32 మెట్లు ఎక్కి గుడి లోపలికి వెళ్ళాలి. గర్భగుడిలో కృష్ణశిలతో రూపొందించిన బాలరాముడు ముగ్ధ మనోహరమైన ముఖారవిందముతో, పట్టు వస్త్రాలతో, వజ్ర వైడూర్యాలు పొదిగిన ఆభరణాలతో అలంకరించిన బాలరాముడు విల్లు బాణము పట్టుకొని దర్శనమిస్తాడు. సమస్త జనులకు అభీష్టమైన రఘురాముని చరణాలకు నమస్కరిస్తూ, బాలరాముని తేజస్సును వీక్షిస్తూ మధురానుభూతిని మనస్సులో నింపుకొని బయటకు వస్తాము. అయోధ్య రామాలయ నిర్మాణ పనులు ఇంకా జరుగుచున్నవి. ఆలయం చుట్టూ తిరగడానికి అవకాశం లేదు. ఓన్లీ దర్శనంకు వెళ్ళి రావాలి. చాలా దూరంలో టెంటులు ఏర్పాటు చేసినారు, అక్కడ కూర్చోవాలి. మా వాళ్ళందరూ వచ్చే వరకు ఒక దగ్గర కూర్చొని అందరూ వచ్చిన తర్వాత బయటకు వచ్చినాము. ఆలయము లోపల బయట చాలా నడుచుడు ఉన్నది. మాతో వచ్చిన పెద్దవాళ్ళు చాలా ఇబ్బంది పడినారు. అయినా బాలరాముని దర్శనం చేసుకున్నాము అని ప్రతి ఒక్కరూ సంతోషపడ్డారు. భారతదేశంలోని 7 మోక్షపురములలో ఒకటైన అయోధ్యాపురము వెళ్ళి రామ్లల్లాను దర్శనం చేసుకున్నాము అనే సంతోషాన్ని మదినిండా నింపుకొని తెలుగు వాళ్ళు, అయ్యప్ప సొసైటీ వాళ్ళు అయోధ్యలో అన్నప్రసాదము పంపిణీ చేస్తున్నారు. అక్కడ ప్రసాదం తీసుకొని బృందావనం బయలుదేరినము. మేము బృందావన సౌరాష్ట్ర కోసి పరిక్రమణ చేశాము. ఆ వీడియోస్ మా ఛానల్లో వస్తవి, చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.